హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025 ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. ఎలా ఉన్నారు? ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. టెన్షన్ని పక్కన పెట్టి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, మంచి అటెంప్ట్ అయితే ఇవ్వండి. మీ ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ అవ్వాలి. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్ చేస్తుంటే వాటిని సాల్వ్ చేసుకొని ట్రై చేయండి. అండ్ ముఖ్యంగా పేపర్ ప్రజెంటేషన్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యండి. అది మాత్రమే మీకు ర్యాంక్ తీసుకురావడానికి యూస్ఫుల్గా ఉంటుంది. యాజ్ ఏ మెంటర్గా నేను చెప్తుంది ఏంటంటే, ఈ తక్కువ టైంలో మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్, నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ వాటికి ఎట్లా సొల్యూషన్ వెతుక్కోవాలనేది ట్రై చేయండి. ఖచ్చితంగా మంచి ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? మనం ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ని కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే, యాక్చువల్గా సిటీ ఇంటిమేషన్ కానీ హాల్ టికెట్స్ కానీ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు రావడానికి అవకాశం ఉందనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, విజన్ అప్డేట్ నుంచి లాస్ట్ ఒక 5 years నుంచి నీట్ కౌన్సిలింగ్లో సర్వీస్ చేస్తూ ఉన్నాము. నీట్ యూజీ 2025కి సంబంధించి కూడా విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. చాలా మంది మంచి ర్యాంక్ తెచ్చుకోవడం కాదు, మంచి కాలేజ్లో కూడా జాయిన్ అవ్వాలి. రూల్స్ రెగ్యులేషన్ తెలుసుకోవాలి, ఒక ప్రాపర్ వేలో వెళ్ళాలి. మీకు ప్రీవియస్ ఇయర్లలో చూస్తే చాలా మంది మిస్టేక్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఉంటారు. వాటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను. విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే 7893947228 నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. అక్కడ వాట్సాప్లో నీట్ యూజీ మెంటర్షిప్ అని మీరు మెసేజ్ చేయండి. డైరెక్ట్ మీకు ఒక మెసేజ్ వస్తుంది. మీకు నచ్చిన ప్లాన్లో జాయిన్ అవ్వచ్చు. మీకు విజన్ అప్డేట్.in వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాం. అండ్ స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. పర్సనల్గా నేను మెంటర్ ఉంటాను. మీకు అప్లికేషన్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్స్ ఎక్కడ పెట్టుకోవాలి, కాలేజ్ వైజ్ ఎలా చూస్ చేసుకోవాలి, రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది మెంటర్షిప్. దీంతో పాటు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి అప్లికేషన్ ప్రాసెస్ కావాలి, వెబ్ ఆప్షన్ ప్రాసెస్ కూడా మీరే చేయండి సార్ అని అంటే, దీనికి కూడా ఒక సపరేట్ ప్లాన్ ఉంది. కానీ ఇది లిమిటెడ్, కొంతమంది క్యాండిడేట్స్కి మాత్రమే ఉంటుంది. వాళ్ళకి మాత్రమే ఈ సర్వీసెస్ ఉంటుంది. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. మీరు ఎక్కడ కూడా విజన్ అప్డేట్ నుంచి డిసప్పాయింట్ అవ్వరు. కావాలనుకుంటే విజన్ అప్డేట్ సంబంధించిన రివ్యూస్ అనేవి మీరు చూసిన తర్వాతనే జాయిన్ అవ్వచ్చు. ఇక మనకి ఎగ్జామినేషన్ అనేది May 4th రోజున ఉంటుంది. ఓకేనా? May 4th రోజున ఉంటుంది. ఇప్పటి వరకు మనం అప్లికేషన్ చేసేసాము అండ్ వెయిటింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్. సార్, మనకు సిటీ ఇంటిమేషన్ ఎలా వస్తుంది సార్? ఒకవేళ మనం ప్రీవియస్ ఇయర్ డేటాను చూసుకుంటే 2024లో అప్లికేషన్ విషయంలో కూడా కొంచెం గందరగోళం జరిగింది. 1కి 2-3 సార్లు అప్లికేషన్స్ ఇవ్వడము, మిస్టేక్స్ అవ్వడము, వాటికి సంబంధించి మళ్ళీ రేట్ ఆప్షన్లు ఇవ్వడము, ఆల్మోస్ట్ సిటీ ఇంటిమేషన్ వచ్చేంత దగ్గరికి కూడా మళ్ళీ ఒక్కొక్కసారి అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు 2025లో మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏం మళ్ళీ స్టార్ట్ చేయలేదు. ఒకేసారి ఇచ్చారు, ఒకేసారి ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్ ఇచ్చిన 2024లోనే చాలా తొందరగా సిటీ ఇంటిమేషన్ అండ్ హాల్ టికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు May 4th రోజున ఎగ్జామినేషన్ ఉంది కదా. దీన్ని బేస్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఒక 1 week నుంచి 10 days బిఫోర్ సిటీ ఇంటిమేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకేనా? సిటీ ఇంటిమేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సిటీ ఇంటిమేషన్ అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 ఆప్షన్స్ పెట్టుంటాం కదా, మన ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ కావాలి, ఏ సిటీలో కావాలని. ఆ సిటీలో నీకు ఏ సిటీలో అలాట్ అయింది అని చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, వరంగల్, లేకపోతే విజయవాడనా, విశాఖపట్నమా, రాజమండ్రినా, ఎక్కడ నీకు సీట్ అలాట్ అయింది అంటే నీకు ఎక్కడ సీట్ అలాట్ అవ్వడం కాదు, నీకు ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఏ సిటీలో నీకు అలాట్ అయింది అనేది సిటీ ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సిటీ ఇంటిమేషన్ అనేది మనకు 3rd week of April ఎండింగ్లో ఉంటుంది. ఓకేనా? 3rd week of April ఎండింగ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు May 4th రోజున ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి 10 days బిఫోర్ అనుకుందాం. ఎగ్జాక్ట్గా ఒక 10 days బిఫోర్ అంటే మీకు 23rd, 24th April రోజున, ఓకేనా, 23rd, 24th April రోజున మీకు సిటీ ఇంటిమేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. సిటీ ఇంటిమేషన్తో పాటు ఎవరైనా ఫోటో విషయంలో కానీ, సిగ్నేచర్ విషయంలో కానీ ఒకవేళ మిస్టేక్ కనుక చేసిన క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తారు. వాళ్ళకి కూడా సిటీ ఇంటిమేషన్ అలాట్ చేస్తారు. కానీ ఈ ఫోటో, సిగ్నేచర్ ఏదైతే ఉందో ఒకవేళ మిస్టేక్ కనుక చేస్తే ఆ రోజు మళ్ళీ ఒక లిస్ట్ ఇచ్చి వాళ్ళకి 1 or 2 days టైం ఇస్తారు. 2 days టైం ఇచ్చి అప్డేట్ చేయమని చెప్తారు. ఓకేనా? అప్డేట్ చేయమని చెప్తారు. కాబట్టి మీరు సిటీ ఇంటిమేషన్ అనేది 23rd కానీ 24th కానీ ఎక్స్పెక్ట్ చేయండి. ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. మనం ఎన్టీఏలో ఏం పని చేయట్లేదు కాబట్టి ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తుందే ఒక 10 days బిఫోర్ మనకు సిటీ ఇంటిమేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇది ముందు కూడా రావచ్చు. 23rd కన్నా ముందు కూడా రావచ్చు. ఎప్పుడవుతుంది అంటే స్క్రీనింగ్, అప్లికేషన్ స్క్రీనింగ్ అనేది కరెక్ట్గా జరిగి పర్ఫెక్ట్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఉంది అంటే ముందు కూడా రావడానికి అయితే ఛాన్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? 23rd నుంచి 24thకి. ఈ 23rd కానీ 24th కానీ ఒకవేళ మనకు సిటీ ఇంటిమేషన్ వస్తే అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే
ఎగ్జామినేషన్కి 4 to 5 days ముందు వస్తుంది. అంటే మీకు 30 ఏప్రిల్ కానీ 29th ఏప్రిల్ కానీ 1st మే రోజున కానీ మీకు అడ్మిట్ కార్డ్ రావడానికి ఛాన్స్ ఉంది. సో నాకు తెలిసి నేనేమనుకున్నా అంటే ఈ 28 నుంచి 30 మధ్యలోనే మీకు అడ్మిట్ కార్డ్ రావడానికి ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య ఎన్టీఏలో అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసేటప్పుడు సర్వర్ విషయంలో కొన్ని మిస్టేక్స్ ఉండి సో అంటే సాల్వ్ చేసుకుందామన్నా స్టూడెంట్స్కి అవకాశం లేకుండా మిస్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఈ 28 నుంచి ఈ 30 మధ్యలో మీకు నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డ్ రావడానికి కూడా ఛాన్స్ అనేది ఉంది. సో ఇది ఎందుకు చెప్తున్నాను ఈ వీడియో అంటే చాలా మంది అడగడం వల్ల వాట్సాప్ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ నెంబర్కి ఇవే వస్తున్నాయి మెసేజ్లు. సో ఆ నెంబర్ని కాంటాక్ట్ అయ్యే వాళ్ళందరూ సిటీ ఇంటిమేషన్ ఎప్పుడు ఉంటుంది, హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి, సో ఇది అందుందనమాట. అందరికీ రిప్లైలు ఇవ్వడం కన్నా ఒక వీడియో చేస్తే చాలా మంది స్టూడెంట్స్కి రీచ్ అవుతుందని ఈ పర్టికులర్ వీడియో చేస్తా ఉన్నాను. సో మీరు ఎక్స్పెక్ట్ చేసేది 23rd 24th కల్లా సిటీ ఇంటిమేషన్ ఎక్స్పెక్ట్ చేయండి. 28 నుంచి 30 ఈ మధ్యలో మీకు అడ్మిట్ కార్డ్ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. సో May 4th రోజున మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. సో అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.